కవితపై కేసీఆర్ ఆగ్రహం. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై చికాకు. కుమార్తె కవితపై సీఎం కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల వ్యవహారంలో కవిత పేరు తెరపైకి రావడంపై ఆయన కొంత చికాకు, అసహనం వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి తలపోటు వ్యవహారాల్లో తలదూర్చడం వాంఛనీయం కాదని ఆయన ఆగ్రహంగా అన్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉందని, ఆమె ద్వారా డబ్బు లావాదేవీలు జరిగాయంటూ ఢిల్లీ వెస్ట్ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా ఆరోపించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచన మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందించారని, తెలంగాణకు చెందిన ఒక మద్యం వ్యాపారి ఢిల్లీలోని ఒబేరాయ్ హోటల్లో 6 నెలల పాటు ఒక రూమ్ను కవిత కోసం బుక్ చేసి ఉంచారని వారు వెల్లడించారు. మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని, కోకాపేటకు చెందిన రామ్చంద్రన్ పిళ్ళై అనే మద్యం వ్యాపారిని ఢిల్లీలో వ్యాపారానికి ఆమె తీసుకొచ్చారని తెలిపారు. అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అరవి గోపీకృష్ణ, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు సదర్ హోటల్ గదిలో జరిగిన చర్చల్లోనే డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న మద్యం విధానాన్నే కేసీఆర్ కుటుంబ సభ్యులు పంజాబ్, ఢిల్లీలో అమలు చేయించారని వివరించారు. మద్యం మాఫియా కమిషన్ను 10% పెంచేందుకు చేసుకున్న 150 కోట్ల రూపాయలు డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా సిసోడియాకు ముట్టిందని వెల్లడించారు. ఈ అంశం తీవ్ర సంచలనం రేపింది. డీల్ లిక్కర్ స్కామ్తో తనకు సంబంధం లేదని కవిత స్పష్టం చేయగా, కేసీఆర్ ప్రమేయం ఉందని సంజయ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కవితపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.